1969లా ఉద్యమాన్ని తొక్కేస్తానికి 369 మందిని గాల్చి చంపితే మా రాష్ట్రం మాకు కావాలని మంత్రి పదవిని గడ్డిపోసలెక్క ఇసిరేసినోడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అప్పటి సంధి పానం పోయేదాకా తెలంగాణ జెండా దించలే, తెలంగాణ మాట మార్చలే. రాష్ట్రం కళ్ళ చూసే ముంగట కాలం చేసిండు పెద్ద మనిషి. తెలంగాణ కోసం ఓ పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజా సమితి పెట్టి 10 మంది ఎంపీలను పార్లమెంట్ కు పంపిండు మర్రి చెన్నారెడ్డి సారు. 69 ఉద్యమంలా బుల్లెట్ దాకినా తెలంగాణ కోసం కలవడి నిలబడి కొట్లాడిండు గడ్డం వెంకటస్వామి సారు. ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ పెట్టినా తెలంగాణ ఇవ్వవలసిందేనని పట్టుబట్టిన పెద్ద మనిషి. తెలంగాణ రాష్ట్రం చూసినాకనే నా జీవి పోతది అన్నాడు. అన్నట్టుగానే సొంత రాష్ట్రంలోనే కాలం చేసిండు. కాక కర్ణాటకలో ఉట్టి వరంగల్ కు బతుకు తెరువుకొచ్చి తెలంగాణ కొట్లాటకు తొవ్వ చూపించింది కాలోజీ. మా తెలంగాణ అని మాట్లాడలేని కాలంలో పెన్ను పేపర్ పట్టి 3 కోట్ల మందికి గొంతుకయ్యిండు. దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరమాలే, ప్రాంతం వాడే దోపిడీ చేసే ప్రాణంతోటే పాత్ర పెట్టాలని అవాజ్ ఇచ్చిన పెద్ద మనిషి. పుట్టుక సావు నాది, బతుకంత తెలంగాణదని ఎందరో ఉద్యమకారులకు గురువయ్యిండు. 60 ఏళ్ల పోరాటంలో 3 తరాలతోటి ముంగట నడిచింది జయశంకర్ సారు. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎవ్వరు జై తెలంగాణ అన్న ఇమ్మతిచ్చిన ఇమాందారు. కాళ్ళకు గిరికలు కట్టుకుని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్ని మీటింగులు పెట్టిండో, ఎన్ని సంఘాలను కలిసిండో, ఎందరిని ఉద్యమంలోకి తెచ్చిండో లెక్కే లేదు. ఉద్యమానికి జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి కూడా చేసుకోలే. బతికినన్ని రోజులు రాష్ట్రం కోసం తనలాడిన జయశంకర్ సారు తెలంగాణ తొలి పొద్దుకు 3 ఏళ్ల ముంగట కాలం చేసిండు. అయ్యో నివా నువ్వు, అమ్మో నివా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పుడితొక్కటి సత్య 2 రాజిగవరి రాజిగా అని ఉద్యమానికి పాటల కూడు కట్టింది మన గూడ అంజన్న. తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళ చూసినాక కాలం చేసే నివాళులర్పించే తీరువాటం లేకుండే ఏలేటోళ్లకు. ఉద్యమంలో మండేటి ఇంజన్ మా రోజు వీరన్న. తెలంగాణ మహాసభ పేరుతోటి సూర్యాపేట డిక్లరేషన్ ఇచ్చిన బహుజన ఉద్యమ వీరుణ్ణి ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి చంపిర్రు. భువనగిరి గడ్డ మీదకెళ్లి ఊరూరా ఉద్యమ పాట అయినందుకు 17 ముక్కలయ్యింది బెల్లి లలితక్క. ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమాలల్లా భుజం భుజం కలిపిండు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారు. సొంత రాష్ట్రంలోనే కాలం చేసి అధికార లాంఛనాలకు నోసుకోలే. తలపున వారుతుంది గోదారి, నీ చేను నీ చెలక ఎడారి అని ఉద్యమ పాటలు రాసిన బడిపంతులు మన సదాశివుడు. నీళ్ల దోపిడిని నిక్కచ్చిగా ప్రశ్నించింది విద్యాసాగర్ రావు సారు. మా భూములు మాకేనని గద్దరన్న పాట మలరబడి కడుపులో తూట మోస్తున్నది. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, కొమరన్న, హక్కుల కోసం తనలన్న బుర్ర రాములు, తొలిమల్లి ఉద్యమాలలో కొట్లన్న ఆకుల భూమయ్య, తెలంగాణ కళా సమితి ఐలన్న. ఒక్కలా ఇద్దరు తొవ పొడుగుతో వీరులే. సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ జన పరిషత్ ఇట్లా లెక్కకందని సంఘాలు, చరిత్రకెక్కని మీటింగులు. నేనే కొట్లాడినా, నేనే తెలంగాణ తెచ్చినని చెప్పుకునేటోళ్లకు తెలంగాణ సోయి లేనాడే తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు, రాసినోళ్లు, ఆడినోళ్లు, పాడినోళ్లు, అమరులైనోళ్లు ఎందరో ఉన్నారు. వాళ్ళు అంతగానం తిప్పల పడుతుంటే ఆటపాటను పనిచేసిన అన్నగారి ఎలువల్ల ఎమ్మెల్యే మన సారు. తెలంగాణ మీటింగ్లకు పర్మిషన్ ఇయ్యనియాల, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెడుతున్న టైంలో చంద్రబాబు కింద మంత్రి. మళ్ళొకపారి మంత్రి ఏలేదనే కోపంలోనే తెలంగాణ యాదికొచ్చిందని సారు గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ఒకటే దీక్షను 2వ పారి విరమించిన చరిత్ర సారుది. దీనికే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినని చెప్తే మరి అగ్ని ముద్దాడిన శ్రీకాంతాచారి, ఒంటికి మంటనంటించుకున్న సిరిపురం యాదయ్య, కాలి బూర్దైన వేణుగోపాల్ రెడ్డి, కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య, పార్లమెంట్ దగ్గర పానం తీసుకున్న యాదిరెడ్డి, మైసమ్మకు పాలించుకున్న ఇషాన్ రెడ్డి, రాష్ట్రం రాదేమో అని రందిపడ్డ చెల్లె స్వర్ణమ్మ, ఇట్లా పానాలు ఇచ్చిన 1200 మంది అమరుల త్యాగాలనేమనాలే. తెలంగాణ అంటే 400 ఏళ్ల కింద కట్టిన చార్మినారు, పాలనకు పేరు పోయిన కాకతీయ తోరణం, అందాల అసెంబ్లీ బంగ్లా, తాత ముత్తాతలు కొల్చిన యాదగిరిగుట్ట, వెనకట కట్టిన నాగార్జున సాగరు. నేనే కట్టించిన అని ఈ అమరుల స్తూపం చూపిస్తున్నారు గాని మీ పార్టీ పెట్టడానికి 25 ఏళ్ల ముందే కట్టిన ఈ అమరుల స్తూపము తెలంగాణ త్యాగాలకు గుర్తు. అప్పట్లో గిట్లున్న మా తెలంగాణ తల్లి గిట్లెట్లాయే ఉద్యమంలో టీజీ అని గర్వంగా రాసుకుంటే టీఎస్ అని ఎందుకు మారే? మా అంత్యశ్రీ రాస్తే 3.5 కోట్ల మంది వాడిన జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాకపాయే?